రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పవన్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ హైకోర్టు న్యాయవాది అందుబాటులో ఉన్నారు. నమస్తే ముప్పాల సుబ్బారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మొదటి నుంచి కూడా ఈ కేసును మీరు ఫాలో అవుతూ ఉన్నారు. ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఒకటండి, ఇప్పుడు ఐపీఎస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పరిధిలో దాటి వ్యవహరిస్తే ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిధిలో దాటకుండా చట్టానికి, రాజ్యాంగానికి, నిబంధనలకు లోబడి పనిచేయాలనే ఒక సంకేతాన్ని అయితే ఈ ముగ్గురు, కాంతిరాణా టాటా కానీ, విశాల గున్ని కానీ, ఆంజనేయులు కానీ, ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఆనాడు, వీళ్ళ ముగ్గురు యొక్క పాత్ర చాలా స్పష్టంగా కాదంబరి జత్వాని చాలా స్పష్టంగా చెప్పింది. వీళ్ళ ఎందుకంటే 2/2/2024 ఫిర్యాదిస్తే 1వ తారీఖునే ఈ అధికారులు, పోలీసు అధికారులు బాంబే వెళ్ళారంటేనే మనకు అర్థమవుతా ఉంది. అంటే ఫిర్యాదు ఇవ్వకుండానే ఆ కేసులో అరెస్ట్ చేయడానికి జత్వాని కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ అరెస్ట్ చేయడానికి ఒక టీం కింద వెళ్ళారనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన 80 లక్షల రూపాయల బ్యాంకులో ఉన్నటువంటి అన్ని కూడా బ్లాక్ చేసేశారు. అలాగనే సెల్ ఫోన్లు కానీ, లేకపోతే టెక్నికల్ సంబంధించినటువంటి అన్ని కూడా స్వాధీనం చేసుకెళ్ళి కోర్టులో పట్టించేలా. అంతేకాకుండా బెయిల్ కూడా 23 రోజుల పాటు బెయిల్ కూడా పెడతానికి వచ్చిన వాళ్ళని కూడా అనుమతించాల. తర్వాత వాళ్లే ప్లేయర్ని పెట్టేసి దాదాపుగా 2 నెలల పాటు కండిషనల్ ఆర్డర్తో అక్కడే ఉండే విధంగా ఈ క్రియేషన్ అంతా చేశారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, చాలా స్పష్టంగా దేని మీద ఏమో పోర్జరీ చేసేసి ఎవరైతే కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయన 5 ఎకరాల భూమిని ఆయన సహచరులకి, ఆయన సంబంధం ఉన్న వాళ్ళకి ఈ యొక్క జత్వాని 5 లక్షల రూపాయలు తీసుకొని అమ్మింది. ఆ విధంగా సంతకాన్ని ఫోర్జరీ చేసింది అనేది ఈ కేసులో ప్రధాన అంశం. అయితే ఈ రోజున ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇబ్రహీంపట్నంలో ఫిర్యాదు ఇచ్చారు. అవును, ఫిర్యాదు ఇచ్చి మాకేం తెలియదు, మాకు ఆమె డబ్బులు ఇవ్వలేదు, భూమి అమ్ముతానని లేదు, మాకు ఎటువంటి అగ్రిమెంట్లు లేవు, ఇలాగా కుక్కల విద్యాసాగర్ అనే అతను మమ్మల్ని ఈ విధంగా మోసం చేశాడు, మా ఆధార్ కార్డులు అని చెప్పేసి తీసుకొని, అంతే తప్ప మాకు సంబంధం లేదని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. వెంకట నాగేశ్వరరాజు, భరత్ కుమార్ వాళ్ళిద్దరు. ఆయన మాజీ సర్పంచ్ వెంకట నాగేశ్వరరాజు, అటు కృష్ణా జిల్లా మోవ మండలం కోసూరు గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్. అదే గ్రామానికి ఈ విద్యాసాగర్ కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తి. వాళ్ళ తండ్రి గతంలో గ్రంథాలయ చైర్మన్, కృష్ణాలయ గ్రంథాలయ చైర్మన్ గా చేశారు కృష్ణా జిల్లా. వీళ్ళ తండ్రి గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళే మేము ఇవ్వలేదు, మేము కొనలేదని చెప్పారు. అంటే దీంట్లో ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం, జిందాల మీద అంతకు ముందే బాంబేలో ఫిర్యాదు ఇచ్చింది జత్వాని. ఆమెకి అలానే ఈ రాష్ట్రం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. జిందాల్ కూడా చాలా సార్లు చెప్పాడు, ఈయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యాపారం అనుభవం కోసం నా దగ్గరకు పంపేవాడు జగన్మోహన్ రెడ్డిని, నేను కొన్ని సలహాలు ఇచ్చేవాడిని అని కూడా చెప్పాడు ఆయన. అలానే రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా వీళ్ళిద్దరు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే జిందాల మీద జత్వాని బాంబేలో ఫిర్యాదు ఇచ్చిందో, ఆ ఫిర్యాదులో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సిన సమయం ఉందో, ఆ సమయాన్ని ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ని కేంద్రంగా పెట్టుకొని ఒక ఐపీఎస్లు, రాజకీయ నాయకులు ఒక మాఫియాల్లా తయారైపోయి వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు. ఆమె మాకు రక్షణ లేదని చెప్పేసి విచిత్రం ఏంటంటే, వాళ్ళ బెయిల్ పెట్టిన తర్వాత కండిషన్ ఆర్డర్ రిలాక్షన్ చేయడానికి గుంటూరు నుంచి ఒక న్యాయవాది గారు వెళ్ళినప్పుడు ఆయన కండిషన్ రిలాక్షన్ చేస్తే చివరికి ఆయనకి మేము వెళ్తున్నామని చెప్పడానికి కూడా భయపడిపోయి చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే ఎంత భయానక ఆమె చెప్తుంది చాలా స్పష్టంగాను, నన్ను కంట్రోల్ రూమ్ లో పెట్టారు, రాత్రి 12 గంటల వరకు వివిధ రకాలుగా నన్ను వేధించేవాళ్ళని చెప్పింది. చివరికి ఆమెకు మెన్సెస్ అయితే ప్యాడ్లు కూడా ఇవ్వడానికి నిరాకరించారని చెప్పింది. అంతేకాకుండా ఆ ఇన్వెస్టిగేషన్ లో, వేధింపుల్లో ఆరితేరినటువంటి ఏసీపీ హనుమంతరావు అనే అతన్ని కాకినాడలో పనిచేస్తా ఉంటే ఆయన
ఆయన విజయవాడ పిలిపించేసి ఆయన చేత వేధింపు చేసింది. ఆల్రెడీ ఇంతకు ముందే ఏసీపీ హనుమంతరావును అలానే సిఐ సత్యనారాయణ ఇద్దరు కూడా సస్పెండ్ చేశారు ప్రభుత్వం. ఈ రోజు కాంతిరాణా టాటా గాని, విశాల గున్ని గాని, సిఎస్ఆర్ ఆంజనేయులు గాని వీళ్ళు ఆనాటి పాలకులకు క్రియాశీల కార్యకర్తలాగా పనిచేయడమే కాకుండా స్వామి భక్తిని నిరూపించుకొని తన విధులేంటి, తమ పరిధులేంటి, రాజ్యాంగపరమైన హక్కులేంటి, లేదంటే చట్టపరమైన హక్కులేంటి అనేది కూడా అన్ని మర్చిపోయి మేము చెప్పిందే చట్టం, మేము చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరించారు. దానికి ప్రతిఫలం ఈ రోజున అనుభవిస్తా ఉన్నారు. ఏం చేతంటే ఈ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్లకి ఒక మంచి పేరుంది. ఈ రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళని పక్క రాష్ట్రాలకి ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఐపీఎస్లను కానీ ఐఏఎస్లను కానీ ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే భయపడేవంటే ఒక భయానక పరిస్థితిని కల్పించారు వీళ్ళు. ఐఏఎస్లు అయితే ఐఆర్ఎస్ అనే పరిస్థితికి వెళ్ళిపోయారు, ఐపీఎస్లు జేపీఎస్లుగా మారిపోయారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి అరాచకం ఒక మాఫియా, అలానే లైసెన్స్డ్ గూండాల్లాగా వ్యవహరించినటువంటి యొక్క వ్యవహార శైలిని ఎట్టకేలకు ప్రభుత్వం మారిన తర్వాత అంతా ఇన్వెస్టిగేషన్ చేసి వెలుగు చూసింది. అనేక అంశాలు వచ్చినాయి. ఈ రోజున వాళ్లతో పాటు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి పోలీసులు కూడా ఈ రోజున ముందుకొచ్చేసి ఫలానా అధికారి మాకు ఆదేశిస్తే వెళ్లాల్సి వచ్చింది అంతే తప్ప మేము మాకుగా చేయలేదని చెప్పేసి అప్రూవర్ గా మారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి పరిస్థితిని ఐపీఎస్లు ఎదుర్కోవాలి. ఎందుకంటే దాంట్లో ఇద్దరు దాదాపుగా డీజీ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు ఎడిషనల్ డీజీ స్థాయి ఉన్నవాళ్ళు, డీజీ స్థాయి అండి, క్రాంతిరాణా టాటా ఐజీ స్థాయి అధికారి. అవును. కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ రోజున చాలా స్పష్టంగా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ప్రజల్లో అసహించుకునే పరిస్థితికి వెళ్ళిపోయారంటే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఇంతతో ఆకూడదండి. వీళ్ళను నడిపించిన వాళ్ళు ఎవరు, వీళ్ళ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి, టవర్ లొకేషన్, గూగుల్ టేక్అవుట్, ఈ మొత్తం కూడా అలానే ఫ్లైట్ టికెట్లు ఎవరెవరు తీశారు, ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా పరిశీలించి దీని వెనకున్న శక్తుల్ని వ్యక్తులను కూడా దీంట్లో ముద్దాయిలుగా చూపించవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడాను మొన్న జతమణి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేశారు. ఒక 12 సెక్షన్స్ లో చేశారు. దాంట్లో జీవిత ఖైదు విధించే సెక్షన్స్ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ గతంలోనే విచారణ జరిగిన తర్వాత డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం, ఆ నివేదిక మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున డిఓపిటీ కూడా ఆటోమేటిక్ గా ఆమోదిస్తుంది. కాబట్టి ఈ రోజున పోలీసు అధికారులు కూడా చాలా స్పష్టంగా పాత్రికేయులు కూడా స్పష్టంగా తెలియపరిచారు. కాంతిరాణా టాటా గానీ, విశాల గున్ని గానీ, సిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా. కాబట్టి ఒక శుభ పరిణామం. ఎందుకంటే ప్రజలకు రక్షణ కల్పించవలసినటువంటి పోలీసులు ప్రజల భక్షకులుగా మారకుండా వాళ్ళని నిరోధించడానికి, వాళ్ళ పరిధులు దాటి వ్యవహరించి రాజ్యాంగపరమైన హక్కులు, మానవ హక్కులు, అలాగనే చట్టపరమైన హక్కుల్ని లోబడి పనిచేయాలని చెప్పేసి ఇది చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి ఒక ఇండికేషన్ గా దీన్ని మనం గమనించాలండి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. పరిధి దాటి వ్యవహరించారు, అటు వైసీపీ అగ్రనేతలకు తొత్తులుగా వ్యవహరించారు, అక్రమ కేసులు బనాయించారు, అటు క్రాంతిరాణి అటు జత్వానీతో పాటు కాదంబరి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కేసులో ఇరికించారు. మనం ఒకసారి ఎఫ్ఐఆర్ కనుక చూస్తే అందులో చాలా స్పష్టంగా అనేక సెక్షన్లు పెట్టారు. ఇందులో ఫోర్జరీకి సంబంధించిన, ఎక్స్టార్షన్కి సంబంధించిన సెక్షన్లు పెట్టారు. ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఇందులో పేర్లు కూడా మెన్షన్ చేశారు, నాగేశ్వరరాజు అట్లానే భరత్ కుమార్. ఇందులో నాగేశ్వరరాజుతో బిగ్ టీవీ మాట్లాడింది, తనకి ఈ కేసుతో అసలు ఎటువంటి సంబంధం లేదు, తాను తిరుమల తిరుపతి దర్శనం కోసం తన ఆధార్ కార్డులు అవన్నీ తీసుకొని తన పేర్లు అక్రమంగా ఇందులో పెట్టారు, ఆ జత్వానీ ఎవరో కూడా తనకు తెలియదంటూ ఆయన కూడా చెప్పారు. దీన్ని బట్టి మొత్తం మీద ఒక తప్పుడు కేసును బనాయించి 2వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 1వ తారీఖునే అధికారులందరూ కూడా విమానం టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళారు. ఇదంతా కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుగా ప్రూవ్ అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మహిళా ఐపీఎస్ స్రవంతి పూర్తి స్థాయి నివేదిక డీజీపీకి ఇవ్వడం, డీజీపీ కూడా దీనిపైన అంతర్గత విచారణ అంతా జరిపిన తర్వాత ఆ నివేదికను చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో ఈరోజు ఏపీ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుందని భావించాలి. చూడాలి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, వీళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా, ఏం చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ విత్